మొన్న ఈ మధ్య 12 ఏళ్ల అమ్మాయిని తీసుకొని వచ్చారు తల్లిదండ్రులు. ఏంటి సమస్య అంటే అమ్మాయి చదవట్లేదు, మాటిమాటికి ఏడుస్తోంది. బాగా చదవగలిగేది ఒకప్పుడు, ఈ మధ్య అయితే చదువు సరిగ్గా చదవట్లేదు, కాన్సన్ట్రేట్ చేయట్లేదు, మార్క్స్ సరిగ్గా రావట్లేదు. ఇదే కారణం అండి. పైగా ఏడుపు వస్తుంది, ఎందుకు ఏడుస్తుందో అర్థం కావట్లేదు అని తీసుకొచ్చారు. అయితే ఆ అమ్మాయిని అబ్జర్వ్ చేసిన తర్వాత, ఆ అమ్మాయిని చూసిన తర్వాత, ఆ అమ్మాయికి ఉన్న సమస్య ఏంటి, అసలు ఎందుకు చదవలేకపోతుంది చూస్తే అర్థమైంది. బాగుంది అమ్మాయి, తెలివితేటలు గల అమ్మాయి, చదువులో కూడా గ్రేడ్స్ ఒకప్పుడు బాగానే ఉండేవి, ఇప్పుడు లేవు. ఎందుకు అని చెప్పి గమనిస్తే ఆ అమ్మాయి ఒక ఎమోషనల్ వాయిడ్కి, ఏదో ఎక్కడో ఎమోషనల్ సెట్ బ్యాక్కి ఎదురైంది అనిపించింది. దాదాపు అరగంట మాట్లాడిన తర్వాత అప్పుడు అర్థమైంది అసలు కారణం ఏంటి అని. ఏంటంటే ఒక కొద్ది రోజుల ముందు ఒక సంఘటన జరిగింది. వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా అర్ధరాత్రి 2 ఏదో పోట్లాడుకుని లేపి, ఈ అమ్మాయిని లేపి కూర్చోబెట్టి, మేము డైవర్స్ తీసుకుంటాం, మేమిద్దరం విడిపోతున్నాము, నువ్వు నాన్నతో ఉంటావా నాతో ఉంటావా అని అడిగింది తల్లి. అసలు ఆ అమ్మాయి కంటే ఆ పసి హృదయానికి ఇవన్నీ ఏమర్థమవుతాయి? 12 ఏళ్ల వయసులో విడిపోవటం ఏంటి, డైవర్స్ ఏంటి, ఎందుకు అంటున్నారు? నేను ఎవరితో ఉండేటువంటి నాకు ఇద్దరు కావాలి కదా, అమ్మ నాన్న ఇద్దరు ఉండాలి, కానీ మేము ఒకరితోనే ఉంటాము, నువ్వు ఒకరితోనే ఉండాలి అని చెప్పి చెప్తారేంటి? నాకు ఇది అనేది అర్థం కాలేదు. కన్ఫ్యూజ్ అయింది, బాధపడింది, భయపడింది. ఏం చేయాలో అర్థం కాక అయోమయమైన స్టేజ్లో ఏడవటం మొదలుపెట్టి ఏడ్చేసింది. ఆ రోజు అప్పటి నుంచి నా దగ్గరకు వచ్చి ఇప్పటి వరకు కూడా దాదాపు 7 పాపల. ఎందుకు ఏడుస్తుంది అని చెప్పంటే వాళ్ళు ఏదో కారణాలు చెప్తారు. ఎందుకో మారం చేసింది, అది కొనిపెట్టలేదు, ఇదిగో దీనికోసం ఏడుస్తుందేమో, ఏడుపుటం కూడా ఒక జబ్బేమో అని తీసుకొచ్చారు. ఏం లేదు, జబ్బు లేదు, ఏమీ లేదు. ఆ పరిస్థితిలో అర్ధరాత్రి అలా కూర్చోబెట్టి తల్లిదండ్రులు మాట్లాడడం వల్ల ఇద్దరి మధ్యన నలిగిపోయి ఎవరి వైపు చెప్తే ఎవరేమనుకుంటారో అని చెప్పి చెప్పలేక భయంతో ఏడ్చేసింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏడుస్తూనే ఉంది. ఏం చేయాలి? దీనికి పరిష్కారం ఏంటి? కారణం ఎవరు? అసలు ఆ అమ్మాయి ఇలా అవడానికి కారణం ఏంటి? తమ ప్రవర్తనే తమ మాట్లాడుకోకూడని మాటలు అమ్మాయి ముందు మాట్లాడుకోవటము అనే విషయాన్ని వీళ్ళిద్దరు గ్రహించలేకపోయారు. తల్లిదండ్రులు చేయాల్సిన పని ఏంటి? ఆ అమ్మాయికి మీరు కావాలని ఎంతో ఇష్టపడి ఒక అవగాహనతోటి కదా పిల్లల్ని కన్నది. మరి ఆ పిల్లల్ని కన్న తర్వాత పిల్లలు కనేటప్పుడు మమ్మల్ని ఎందుకు అన్నారని చెప్పి పిల్లలు అడగలేదుగా, కనమని చెప్పి అడగలేదుగా. మీరు అయోధ్యత ఉంటుంది అనే ఉద్దేశంతో కన్నారు. వాళ్ళ ముందు ఏం మాట్లాడుకోవాలి, ఏం మాట్లాడుకోకూడదు అనే జ్ఞానము ఆలోచన ఉండాల్సింది ఎవరికి? తల్లికి తండ్రికి. వాళ్ళ ముందు మాట్లాడుకోకూడదు సరే, అసలు వెనకైనా సరే పిల్లల్ని కనక ముందు మీరు ఏం ఆలోచించినా, పిల్లల్ని కన్న తర్వాత మాటిమాటికి ఇప్పుడు చిన్నదానికి డైవర్స్ అని విడిపోతామని చెప్పి చెప్పడం కరెక్ట్ కాదు. పిల్లల ముందు ఎలా ప్రవర్తించాలో, పిల్లల ముందు ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, వాళ్ళకి మనం ఒక రోల్ మోడల్ గా మనం ఎట్లా ఉండాలి అనే విషయాన్ని గ్రహించాలి. ఎట్లా దాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. ఒక ప్రొఫెషనల్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ విషయాలని ఎలా తెలుసుకోవాలి, వాళ్ళ ముందు ఎలా ప్రవర్తించాలి, వాళ్ళని వృద్ధులకు ఎలా తీసుకురావాలి, వాళ్ళని ఎంకరేజ్ ఎట్లా చేయాలి, ఎక్కడ అప్రిషియేట్ చేయాలి, ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం.